ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం కూడా చెప్పారు, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది, మనం ఎప్పటికీ ప్రతిపక్షంలోనికి వెళ్ళమంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్లుగా ఉన్న నాయకులు వాస్తవ పరిస్థితి ఏంటో చెప్తూ ఉన్నారు. పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు ఆలోచిస్తే ఆ మాటలు నమ్మితే అంతకు మించిన అమాయకత్వం లేదు అని పార్టీలోని సీనియర్ నాయకులే చెప్తూ ఉన్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దు అని ఆయన పార్టీ శ్రేణులకు సూచన చేశారు. వాళ్ళ బలం, ప్రతిపక్షానికి సంబంధించిన బలమే మన రాజకీయ వ్యవహారాల్ని తలకిందులు చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అని కూడా ఆయన హెచ్చరించారు. నేను రోజు సాక్షి పత్రిక చదువుతాను, సాక్షి టీవీ కూడా చూస్తాను, చూడాలి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అన్నది తెలుసుకున్నప్పుడే, వాళ్ళ బలం ఏంటో తెలుసుకున్నప్పుడే మనం రాజకీయం స్పష్టంగా చేయగలమని కూడా ఆయన చెప్తున్నారు. చాలా మంది అంటుంటారు ప్రతిపక్షం ఏముంది ఊదితే ఎగిరిపోతుంది అనుకుంటారు, కానీ ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోయే రోజులు కూడా రావచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో కాకుండా ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం జన సమూహాల్ని కదిలించింది అని కూడా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్తూ ఉన్నారు. గ్రామాల నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారు, ప్రతిపక్షం ఇలా బలంగా ఉంది అని చెప్పారు ఆయన. ప్రతిపక్షం ఈ విషయంలో చాలా కసిగా పనిచేస్తోంది అని కూడా ఆయన చెప్పారు. సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్షం ఊదితే ఎగిరిపోతుంది అనుకోవద్దండి, వాళ్ళు ఊదితే మనం ఎగిరిపోయే రోజులు వస్తాయని కూడా హెచ్చరించారు. దాంతోపాటు రాజ్యసభ ఎంపీగా చేయాలని నాకుంది, మరైతే నేను ఎప్పుడు పదవులు ఎవరిని అడగలేదు, అవే వచ్చాయి, ఇప్పుడు ఆ పదవి వస్తుందా లేదన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది, భగవంతుడు దయదలిస్తే ఆ పదవి నాకు వస్తుంది అని కూడా యనమల రామకృష్ణుడు చెప్తున్నారు. అటు స్పీకర్ చింతకాయల ఆయన పాత్రుడు కూడా ఇలాంటి తరహాలోని వైరాగ్యంతోనే మాట్లాడారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఉద్దేశించి ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆక్రమించిన భూముల్లో లేఅవుట్లు వేస్తుంటే, అక్రమంగా లేఅవుట్లు వేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని ఆయన ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలి కదా, స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, నియంత్రించాలి ఇలాంటి అక్రమాలన్నింటిని కూడా ఆయన చెప్పారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దు అని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఒక కార్యక్రమంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళని ఓడించేశారు ఈ జనం, అంటే మనమెంత అని చెప్పారు. పదవులు అధికారం శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. చెరువుల్ని కబ్జా చేసి అనధికారికంగా ఆక్రమించేస్తున్నా కూడా ఏం చేస్తుంది రెవెన్యూ శాఖ అని కూడా ఆయన ప్రశ్నించారు. సో మొత్తం మీద అటు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో మనమే అధికారంలో ఉంటాం శాశ్వతంగా అని చెప్తున్నారు, కానీ అత్యంత అనుభవం చంద్రబాబు నాయుడు గారితో సమాంతరంగా అనుభవం ఉన్న ఈ ఇద్దరు నాయకులు చేస్తున్న హెచ్చరికలే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అధికారం శాశ్వతం కాదు అన్నది చరిత్ర ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది, చక్రవర్తుల విషయంలో కూడా ప్రూవ్ చేసింది, రాజకీయ నాయకుల విషయంలో పూర్తి నిరూపించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఇంత అనుభవం ఉండి కూడా అధికారం శాశ్వతం అంటున్నారంటే దాన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని ఓడించారు ఈ జనం అని చెప్తున్నారు సీనియర్ నాయకులు. నిజం, ఎన్టీఆర్, ఇందిరాగాంధీ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీరు ఎలాంటి లెవెల్లో ఉంటారనేది ప్రజలు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద అయితే సీనియర్ నాయకులు గ్రౌండ్లో లెవెల్లో పరిస్థితి చూస్తున్నారు. యనమల రామకృష్ణుడు అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జనాన్ని కదిలించిందని చెప్తున్నారంటే ఎంత వ్యతిరేకత ప్రభుత్వానికి ఈ అంశం తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.